అదేవిధంగా 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసిన పాలసీలు కావచ్చు, ఆచి చికెన్ మసాలా 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు గత ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు, ప్రజా ప్రయోజనం చేకూర్చి పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ఉంటే మన ప్రభుత్వం వాటిని కొనసాగించింది. మన ప్రభుత్వం వాటిని ఇంకా అభివృద్ధి పదం వైపు ఇంకా బాగా రిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చినాం. I wanted to share with my friends, we don't have any policy paralysis. Whatever the previous government, previous chief minister have taken a policy decisions, which policies are going to support investments and create employment, create wealth for state and government of India. We have adopted and we have improved those policies. Today, I can say authoritatively, I have energy policy, I have industrial policy, I have tourism policy, I have a medical and health policy, I have a sports policy. These policies are going to raise my Telangana state, that is called Telangana Rising 2047. ఈ సంస్థ ఒక గ్లోబల్ సంస్థ, గ్లోబల్ అండ్ లోకల్. లోకల్ టాలెంట్, దే ఆర్ ట్రయింగ్ టు కాంపీట్ విత్ గ్లోబల్. ఈరోజు అమర్ రాజ్య సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమర్ రాజ్య సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా, ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ, రేర్ మినరల్స్ కానీ, ఉత్పత్తి చేసే విధానం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్, దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరాజ యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. ఆచి చికెన్ మసాలా